హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి, పెళ్ళికి వెళ్ళానండి. పెళ్ళికి వెళ్తే అక్కడ అమ్మాయిలు వచ్చారనమాట. చక్కగా ముస్తాబయ్యారండి. చక్కని వేషధారణ, ఎందుకంటే మంచి లాంగ్ ఫ్రాక్లు వేసుకున్నారు, గాగ్రాలు వేసుకున్నారు. అలా వచ్చారనమాట. అంటే లంగా ఓణీల్లో కొంతమంది ఎక్కడో అక్కడో ఒకటి అక్కడొకటి వచ్చారు కానండి, విడిగా అయితే చక్కగా బాగున్నారండి. గాగ్రాల్లో కూడా చక్కగా ఉన్నారు పిల్లలు. ఎంత బాగున్నారు అనుకున్నారు. చక్కగా ముస్తాబయ్యారు, వచ్చారండి. వస్తే మన హిందువుల పెళ్ళేలండి పెళ్ళైతే. నేనెందుకు చెప్తున్నాను అంటే, నాకు వాళ్ళు పెట్టుకున్న బొట్టు కనపడలేదండి. ఏంటి వీళ్ళు బొట్టు పెట్టుకోలేదు, ఇలా వచ్చారేంటి, బొట్టు పెట్టుకోవడం మర్చిపోయారా? అదేంటి నలుగురు పిల్లలు ఒకసారే మర్చిపోతారా? అని నాకు డౌటొచ్చేసిందండి. డౌటొచ్చేసి కొంచెం ఊరికే ఓ మంచినీళ్ళ కోసం వెళ్ళినట్టుగా వెళ్ళాననమాట దగ్గరికి. అయితే వాళ్ళు బొట్టు పెట్టుకున్నారండి. ఒక అమ్మాయిని బాగా గమనించాను. చిన్నదండి. చాలా చిన్న స్టోనండి. ఆ స్టోన్ ఏంటంటే చిన్న మెరుపు మెరుస్తుందనమాట. అంతే. అదే బొట్టు. అలాంటి బొట్లే నలుగురు పెట్టుకున్నారండి. అయితే నేను పెట్టుకోలేదనుకున్నాను కదా! అందుకని అయ్యో! నేనే పొరపాటు చేశాను. ఇదేంటి అంత బొట్టు వాళ్ళు పెట్టుకున్నారు. నేనేంటి ఇలా అనుకున్నాను అని అనుకున్నానండి. అయితే అసలు విషయం ఏంటంటే అండి, బొట్టనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అంత మరీ చిన్నవి నలకల్లాగా పెట్టుకుంటే అసలు ఎదుటోళ్ళకి కనిపించాలి కదండీ మనం బొట్టు పెట్టుకున్నామని. అంటే మీరనుకోవచ్చు, అదిగో మీరు పెద్ద బొట్టు పెట్టుకున్నారు కదా! అందుకని మీరు అనేస్తున్నారని. నా బొట్టు సంగతి వదిలేయండి. అసలు నా బొట్టు టాపిక్కే వద్దు. కానండి బొట్టు అనేది కనిపించాలి కదా! చక్కగా మనకి బొట్టు ఇక్కడ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటామండి? ఇది ఆజ్ఞాచక్రం అంటారు కదా! ఇక్కడ పెట్టుకుంటాం. ఆ బొట్టు పెట్టుకుంటే దానివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఆ బొట్టు పెట్టుకోవడం గురించి కూడా చాలా విశేషాలున్నాయని ప్రముఖులు చెప్పారు. మనం విన్నాం. అలాంటప్పుడు ఆ బొట్టు పెట్టుకోవడంలో అంత ప్రాబ్లమ్ ఏంటండి నాకర్థం గాదు పిల్లలకి. అస్సలు పెట్టుకోవట్లేదండి. బొట్టు పెట్టుకోవడం మానేయడం కాదండి, కనిపించకుండా పెట్టుకుంటున్నారు. పోనీ అదేదో కొంచెం అండి, ఒక్క రవ్వ కొంచెం, అంటే ఇంత కాకపోయినా ఒక్క రవ్వ కనిపించేటట్టు ఏ మెరూన్ కలరో, రెడ్డో లేదు బ్లాక్ ఇష్టపడేవాళ్ళు బ్లాకో పెట్టుకున్నారనుకోండి బొట్టు కనిపిస్తుంది కదా! అలా మన సాంప్రదాయాలను ఎందుకు వదిలేస్తున్నారా ఈ పిల్లలు అనిపిస్తుందండి ఫ్యాషన్ ప్రపంచంలో పడి. తర్వాత ఇంకోటండి, అదే ఫంక్షన్‌లో ఆ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు అంటే జుట్లు ఇలా వదిలేశారు. అలా వేస్తే బావుందండి. హెయిర్ కట్ అయితే చాలా అందంగా ఉంది. కానండి మా చిన్నప్పుడు మా అమ్మగారు తలంటు పోసుకున్న తల ఆరబెట్టుకునే లోపు తిట్టేసేవారండి. "ఏంటి దెయ్యం పట్టాలా ఏంటి నీకు? గాలులవి సోకుతాయి. జుట్టు ఎరబోసుకొని తిరిగితే" అనేవారండి మా అమ్మగారు. వెంటనే తల పిడి విప్పేయడం, తల గట్టిగా తుడిచేసుకోవడం, జడేసేసుకోవడం. వితిన్ సెకండ్స్ అండి. అంత తొందరగా వేయించేసేవారు మా అమ్మగారు జడ. తడున్నా సరే జుట్టు ఆరబెట్టుకోవడం అనే పద్ధతే లేదండి. తడున్నా వేసేసుకునేవాళ్ళం జడలో. ఎందుకంటే గాలులు సోకుతాయి అలా ఉంటే అనేవారు మా అమ్మగారు. అలా అండి జుట్లు విరబోసుకోవడం, అసలు ఒక్కళ్ళు జడేస్తే ఒట్టండి. జడ వేసుకొని చక్కగా పూలు పెట్టుకుంటే బావుంటుంది కదా! అనిపిస్తుందండి. నాకు తోచిన ఐడియా మీకు చెప్తున్నాను. అంతేగాని నేనేదో ఎవరినో విమర్శించాలనో, వాళ్ళ మీద ఏవో రుద్దేయాలనో చెప్పట్లేదండి. జడేసుకొని పూలు పెట్టుకుంటే ఎంత బావుంటుంది చెప్పండి. మన సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నా నేను. అంతే, వేరేగా నేను ఎవరిని విమర్శించాలని కాదండి. అలా జుట్లు విరబోసుకుంటే అందంగానే ఉన్నారు పిల్లలైతే మాత్రం. కాకపోతే అండి ఆ మెడ మీద జుట్టు పడుతూ, ఈ నుదిటి మీద కూడా ఇలా ఏవో 2 లాగుతున్నారు ఇలాగ. అది ఇలా ఇక్కడికి పడుతూ, కళ్ళకి అడ్డం వస్తూ, అసలు చిరాకు రావట్లేదండి పిల్లలకే అనిపిస్తుందండి నాకు. అట్లా చేస్తున్నారండి. తర్వాతండి ఈ మధ్య సీరియల్స్‌లో గూడా నేను చూస్తున్నాను. అవి చూసి గూడా కొంతమంది అవే పాటిస్తున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే సీరియల్స్‌లో మంగళసూత్రాలేసుకోవడం మానేశారండి పెళ్ళైన వాళ్ళు గూడా. పెళ్ళైన అమ్మాయి అంటే ఏంటండి, తాళిబొట్టు, పైన నల్లపూసలు ఇలా ఉంటాయి గదా! ఆ మంగళసూత్రాలే కనబడకుండా ఏదో చిన్న గొలుసండి, లేదు చిన్న నల్లపూసలు ఇలా ఇంతవరకే వేసుకుంటున్నారు ఫ్యాషన్‌గా అనమాట. ఎంత మంచి చీర కట్టినా సీరియల్స్‌లో అట్లాగే వేస్తున్నారు. అలా వేయడం చూసి బయట వాళ్ళు గూడా అలాగే చేస్తున్నారండి పిల్లలు. ఉత్త నల్లపూసలేసుకొని వచ్చేస్తున్నారు బయటికి. ఏవండీ, మంగళసూత్రాలంటే మన హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైనవి. మన మెడలో ఒక్కసారి ఈ తాళి పడిందంటే మళ్ళీ మనల్ని ఈ తాళి మన మెడలోంచి తీసేది రెండే 2 విషయాల్లో. అది అందరికీ తెలిసిన విషయమే. వాటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. అలాంటప్పుడు ఏవండీ, మన సాంప్రదాయమైన, మన వేషధారణైన, మనల్ని చూసి ఒకళ్ళు ఇలా ఉంటే బావుంటుంది అనుకునేలా ఉండాలి కానీ, అబ్బే! ఏంటి ఇలా ఉన్నారు అనుకునేలా ఉండకూడదనేది నా అభిప్రాయం అండి. ఇందాక జడలు విరబోసుకున్న వాళ్ళ గురించి చెప్పాను చూసారా? అలాంటి వాళ్ళని చూస్తే నాకనిపిస్తుందండి, వీళ్ళకి చక్కగా నిండుగా కొబ్బరి నూనె రాసి గట్టిగా జడేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మగారు అలాగే వేసేవారు. గట్టిగా జడ కొబ్బరి నూనె రాసి. అట్లా వేసేద్దామా అని అనిపిస్తుంది. ఇది ఉత్త జోకేనండి. అలా నేను అందరికీ వేసేస్తానని కాదమ్మో! ఎవరిష్టం వాళ్ళదండి.
ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ హెయిర్ అలా వదులుకునే ఉంటున్నారు. కొంతమందికి ఆఫీసుల్లో కూడా జడలేసుకెళ్ళడం ఇష్టపడట్లేదండి. అలా చిన్నగా హెయిర్ పెట్టుకుని వెళ్ళటమే ఇష్టపడుతున్నారంట. అది కూడా నాకు ఈ మధ్యే తెలిసింది. అందుకని వాళ్ళని నేను విమర్శించనండి. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్ వాళ్ళది. ఎవరు ఫేస్ చేసేది వాళ్ళు చేయాల్సిందే. అందుకని మనం ఇలాంటివన్నీ విమర్శించకూడదు. కానండి పెళ్ళైన వాళ్ళకి తాళిబొట్టు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. తాళిబొట్టు అనేది మన సాంప్రదాయం అండి. మనం ఎవరినో చూసి ఇట్లా ఇది తీసేసి పక్కన పెట్టేసి కొత్త నల్లపూసలేసుకుని అట్లా తిరగకూడదనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే చాలా పవిత్రమైన విషయాల్ని మనం పవిత్రంగానే భావించాలి. పెళ్ళైన ఆడపిల్లకి గుర్తులేంటండి? కాలి మట్టెలు, మెడలో మంగళసూత్రం, తలలో పువ్వులు, నుదుటన బొట్టు, చేతికి గాజులు. నిండుగా గాజులు. అలా వేసుకుంటే మనల్ని చూసి ఇంకొకళ్ళు అలా ఉండాలి అనుకునేలా ఉండాలి అనేదేనండి. అందుకోసమే నేను ఇదంతా చెప్తున్నాను. అంతేగాని ఎవరినో విమర్శించేసి వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనడానికి కాదండి. పిల్లలు కూడా కొంచెం ఆలోచించాలి. బొట్టు పెట్టుకున్నప్పుడు చిన్నదండి. ఏ మెరూనో, ఏ బ్లాకో అలాంటివి పెట్టుకుంటే కనిపిస్తుంది వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు అని. ఇప్పుడు గుళ్ళలో కూడా సాంప్రదాయ దుస్తులతోనే రావాలి. చక్కగా హిందూ సాంప్రదాయం ప్రకారం రావాలనే పద్ధతి పెట్టేశారు. తిరుపతి నుంచి విజయవాడ దాకా. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలండి? చెప్పండి. 'పాడుతా తీయగాలో' బాలసుబ్రహ్మణ్యం గారు ఒక రూల్ పెట్టారు. లంగా ఓణీలేసుకుని, జడేసుకుని చక్కగా రావాలని. చాన్నాళ్ళు ఆ ప్రోగ్రాంలో ఆ పద్ధతి పాటించారండి. అంటే ఇప్పుడు కూడా వస్త్రధారణ అది బాగానే ఉందండి. అంటే చెప్తున్నా. అలా అండి ఎవరో ఒకళ్ళు ఇలా పెడితే అది పద్ధతి ఫాలో అయిపోతారు జనాలు. ఈ మధ్య సీరియల్స్ ప్రభావం మన మీద చాలా ఉందండి. అవి చూసే కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఇలా తయారవుతున్నారు. అంటే ఆడ విలన్స్ కూడా తయారవుతున్నారులెండి. ఇళ్లల్లో గొడవలు తెచ్చేయడం. మనం ఎందుకు ఉండకూడదు అలాగా అని చెప్పని ఏదో ఒక కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టేయడం ఇలా కూడా తయారవుతున్నారులెండి. సీరియల్స్ చూసి మనం జీవితం చేయడం ఏంటండి? మనం ఊరికే సరదాగా చూడాలి. కాసేపు దాన్ని ఆస్వాదించాలి, వదిలేయాలి. అది నా అభిప్రాయం. అంతేగాని వాటిని చూసి మనం అలాగే ఉండాలనుకుంటే అది కరెక్ట్ కాదు కదా! అందుకనే మన సాంప్రదాయాలైతే మనం పాటించాలండి. కాస్త పిల్లలు గూడా కొంచెం ఈ మధ్య నేర్చుకుని, కాస్త బొట్టు పెట్టుకుని, బొట్టు కనిపించేలా పెట్టుకోండమ్మా అది చెప్పడం కోసమే నేను ఇంతసేపు ఇదంతా వాగాను. వస్త్రధారణ కూడా అండి. నిండుగానే వేసుకుంటున్నారు. గాగ్రాలవి వేసుకుంటే చీర కన్నా నిండుగా ఉంటాయి. కొంతమంది పిల్లలు అంటారు, "మీ చీర కన్నా మా పంజాబ్ డ్రెస్‌లోనే అసలు శరీరం అనేదే కనపడదు" అని. అది కూడా నిజమేనండి. చక్కని వస్త్రధారణ. పిల్లలైతే మాత్రం ఈ లాంగ్ ఫ్రాక్‌లేసుకున్న ఫుల్లుగా చక్కగా నిండుగా కుచ్చులతోటి చాలా బావుంటున్నాయండి. వస్త్రధారణ కూడా బావుంది. కొంచెం ఆ హెయిరు, బొట్టు విషయంలో కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అసలు మిమ్మల్ని మించినోళ్ళు లేరమ్మా. అంటే అందరూ పాటించమని నేను చెప్పట్లేదండి. నాకు కలిగిన ఆలోచనని మీకు పంచుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు పాటిస్తేనే బావుంటుంది అనేది నా అభిప్రాయం అండి అంతే. అలా అని ఏదో ఆఫీసులకెళ్ళేవాళ్ళు గూడా జడలు గట్టిగా యేసుకుని, కొబ్బరి నూనె రాసుకుని, జడలేసుకుని ఎళ్ళమంటే ఎవ్వరూ చేయరు. తలనిండా పూలు పెట్టుకుని ఎళ్ళేది ఇప్పుడు జాబులు చేసే పిల్లలకి కుదరని పని. ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు అవి సాగుతాయండి. అంతవరకు చేసుకోవచ్చు. కానీ ఫంక్షన్‌కెళ్ళినప్పుడు కూడా కొంచెం బొట్లవి కనిపించేలా పెట్టుకోవచ్చు. చక్కగా ముస్తాబవ్వచ్చు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు అవ్వచ్చండి. మన వస్త్రధారణ మనల్ని చూసి ఇంకొకళ్ళు సంతోషించేలా ఉండాలి. ఇంకొకళ్ళు మనలాగా ఉండాలి అనుకునేలా ఉండాలి అనేది మాత్రమే నా అభిప్రాయం అండి. అది చెప్పడం కోసమే నేను ఇదంతా మాట్లాడాను. పిల్లలు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎవరైనా సరేనండి. ఎందుకంటే మనం సీరియళ్ళు చూసి లేతే సినిమా యాక్టర్లను చూసి మన జీవితం మనం ఉండాలి గానీ ఎవరినో చూసి మనమైతే బ్రతకూడదు. అంతేనంటారా? కాదంటారా? ఒకళ్ళని చూసి మనం ఎప్పుడూ జీవించకూడదండి. మన క్యారెక్టర్ మనకి ఇంపార్టెంట్. మనం ఎలా ఉన్నాం అన్నది మనకి ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనం నడుచుకోవాలి. ఏమంటారు? మీకేమనిపించింది చెప్పండి? వీడియో అంతా ఇంతవరకు ఓపికగా విన్నారు కదా! విన్నాక మీకేమనిపించింది? నేనేమన్నా తప్పు మాట్లాడితే చెప్పండి తప్పకుండా. ఎందుకంటే ఎవ్వరిని విమర్శించాలనైతే నేను అనలేదు అంటలేదండి. అలాగా కొంచెం మనం మారితే బావుంటుందనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. తల్లులు కూడా పిల్లలకి చెప్పొచ్చు. అమ్మ కొంచెం నువ్వు ఇలా ఉంటే బావుంటుందని. అంటే కొంతమంది పిల్లలు కూడా ఇప్పుడు వినట్లేదు. వాళ్ళని మనం ఏం చేయలేము. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి? మిమ్మల్ని ఎవరినైనా నొప్పిస్తే మాత్రం తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. లేదు ఒప్పించాననుకోండి అది కూడా కామెంట్స్‌లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.